మిత్రులందరికీ నమస్కారం. కొంతమంది నాయకులు పేదరికంలోనే పుడుతుంటారు, పేదరికంతోటే చనిపోతుంటారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన మిత్రుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. సో చాలా మంది ప్రజలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకులు బాగా సంపాదించుకుంటారు, బాగా డబ్బులు వెనకేసుకుంటారు అని చెప్పి ఒక అభియోగం మోపుతూ ఉంటారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితంలో అలా జరగలేదు అన్నది నా ఉద్దేశం. కొన్ని నిజాలు మీ ముందు ఉంచడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని నిజాలు జనాలకు తెలియకపోతే చరిత్ర లిఖించబడదు, చరిత్ర మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది నాయకులకి చేసిన త్యాగాల గురించి కానీ, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి కానీ ఇప్పుడున్న మీడియా సంస్థ కూడా దానిపై విశ్లేషణ చేయడం కానీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయడం కానీ జరగడం లేదు. తద్వారా వాళ్ళ జీవితాలు ప్రజల్లోకి రావడం లేదు అన్నది నా ఉద్దేశం. కాబట్టి నాకు తెలిసిన కొన్ని పచ్చి నిజాలు మీ ముందు ఉంచడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. నాకు పెద్దికున్న అనుబంధం 2016. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత పొలిటికల్ కన్సల్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వరంగల్ జిల్లాలో తీసుకున్న మొదటి నా క్లయింట్, పొలిటికల్ కన్సల్టింగ్ క్లయింట్ వచ్చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు క్లయింట్ అయినప్పటి నుంచి 2018లో ఆయన గెలిచేదాకా నిరంతరంగా నేను ఆయనతో కలిసి పనిచేశాను. ఆ సమయంలో నేను తన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను. తను ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లోనే కొట్టిమిట్టాడుతూ ఉండేవాడు. తను ఉద్యమం చేసినన్ని రోజులు కూడా అక్కడిక్కడ కష్టపడి డబ్బులు తెచ్చి ఉద్యమానికి సపోర్ట్ చేసి నిలబడ్డాడు. ఎన్నో కేసులు పెట్టించుకున్నాడు. ఎన్నో రకాల లీగల్ ఫైట్స్ తనకి చాలా ఎక్స్పెండిచర్ అవుతూ ఉండేది. ఇక విషయానికి వస్తే ఒక సాధారణమైనటువంటి జీవితం. ఆయన హనుమకొండలో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక రెంటెడ్ హౌస్లో ఉండేవాడు. బియ్యాల జనార్దన్ రావు గారి యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఉద్యమ సమయంలో తను చనిపోవడం జరిగింది. తన ఇంట్లో రెంట్గా ఉంటూ 2018 ఎమ్మెల్యే అయినంత వరకు కిరాయి ఇంట్లోనే ఉండేవాడు. 2018 ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్కి నర్సంపేటకు షిఫ్ట్ కావడం జరిగింది. సో తనకి ఏ రోజు కూడా సొంతమైన ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా లేదు అన్నది వాస్తవం. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా పొద్దుగాలు వచ్చేవాడు, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వెళ్ళేవాడు. నేను చాలాసార్లు అడిగేవాడిని, అన్న హైదరాబాద్లో గెస్ట్ హౌస్ పెట్టుకోవచ్చు కదా, అప్పుడప్పుడు ఈడు ఉండొచ్చు కదా, కొంత సమయం పెట్టవచ్చు కదా అంటే, లేదు తమ్మి, నాకు మళ్ళీ హనంకొండకి వెళ్తేనే అక్కడ పడుకుంటేనే నిద్ర పడుతుంది, ఇక్కడ లక్షలు పెట్టి మళ్ళీ రెంట్లు తీసుకునే స్థాయి కానీ స్తోమత కానీ నాకు లేదు అని చెప్పేవాడు. 2018లో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తనకు హైదరాబాద్ ఇచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో చాలా రోజులు అసలు వెళ్ళలేదు, ఉండలేదు. నేను చాలాసార్లు అడిగాను, ఎందుకన్నా మరి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండొచ్చు కదా అంటే, ప్రభుత్వం నాకు ఎమ్మెల్యే క్వార్టర్ ఇచ్చింది తమ్మి, కానీ అందులో కొనుక్కోవడానికి ఫర్నిచర్కి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఫర్నిచర్ కొనాలంటే 10 లక్షలు అవుతుంది. ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? కాబట్టి నేను ఉండనిలే, వాళ్ళు ఉంటేంది, మళ్ళీ నేను వెళ్ళి హనంకొండలే ఉంటానే అనేవాడు. అలా ఎప్పుడు వచ్చినా పొద్దున వచ్చేది, సాయంత్రం వరకు మళ్ళీ హనంకొండకి వెళ్ళేది. ఎప్పుడు వచ్చినా మా ఆఫీస్కి వచ్చినప్పుడల్లా నేను ఆయన చేతిలో ఎప్పుడు రిప్రజెంటేషన్సే చూశాను. ఎక్కువ మోతాదులో ఎప్పుడు ఒక 10-15 రిప్రజెంటేషన్స్ పట్టుకొని పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు బయలుదేరేవాడు. సాయంత్రం దాకా సెక్రటేరియట్లో తిరిగేవాడు. వీలైతే కేసీఆర్ని కలిసేవాడు. మళ్ళీ సాయంత్రం కాగానే వెళ్ళిపోయేవాడు. రిటర్న్లో వెళ్తున్నప్పుడల్లా నేను కాల్ చేసి మాట్లాడేవాడిని, ఎన్ని ఫైళ్ళు తెచ్చావన్నా, ఎన్ని క్లియర్ చేసావంటే ఎప్పుడు తన లెక్క 100% ఉండేది. సో అలాంటి పేదరికంలో నుంచి వచ్చి రియల్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ ఈ రోజు చనిపోయిన రోజు కూడా తనకు అప్పులు ఉన్నాయన్నది వాస్తవం. ఎవరు దానిపై మాట్లాడట్లేదు. ఈ రోజు కూడా తన అప్పుల్లోనే చనిపోయాడు అన్నది వాస్తవం. ఇంకా పిల్లల భవిష్యత్తు ఏందో మనమే చూడాలి. సో కాబట్టి ప్రతి లీడరు, రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి లీడరు డబ్బులు సంపాదించుకుంటాడన్నది తప్పు. ఇలాంటి కొంతమంది నాయకులు కూడా ఉంటారు, పేదరికంలోనే పుడతారు, పేదరికంలోనే చనిపోతారు. కాబట్టి ఇది చాలా బాధతో నేను చేస్తున్నాను. సో ఎంతో దగ్గరగా చూశాను నేను, చాలా బాధ ఇస్తుంది. రాత్రి చనిపోయినప్పటి నుంచి నేను నిద్రపోలేదు. చాలా బాధ అనిపించి నా బాధను చెప్పుకోవాలని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. జై హింద్.